ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎద్దనపూడి సులోచన రాణి గారివి కొన్ని నావెల్స్ చెప్పుకున్నాం మనం. చాలా బాగుంటాయి కదండి. శ్వేత గులాబీ అవి చెప్పుకున్నాం అవును, కదా. అవును. అభిశాపం. ఆవిడ ఇంకేమన్నా నావెల్స్ చెప్పుకుందామా? నావెల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి జయ. ఆ, కొంచెం చిన్న సైజ్ కథలు చెప్తాను. నవల అంటే చాలా పెద్దది కదా. కథలు కూడా రాశారు ఆవిడ. చిన్న నవలలే కొంచెం చిన్న స్వరూపంలో ఉన్నవి కూడా కొన్ని కథలు. ఓకే. కొన్ని చిన్న చిన్న కథలు అంటే మరి చాలా ఎక్కువ కాదని అనుకుంటా. నాకు తెలిసినవి కొన్నే. ఇంకా నేనేమో తెలుసుకోలేకుండా మిస్ అయ్యానా అనిపిస్తుంటుంది మధ్య మధ్యలో నాకు. చిన్న కథలు కూడా చాలా బాగుంటాయి. పత్రికల్లోకి వచ్చి ఉండొచ్చు బహుశా. నేను పుస్తకంగానే చదివాను. నేను రచయిత్రిని కాను. దాని పేరా? ఓకే. బాగుంటుంది చిన్న కథ. ట్రీట్మెంట్ బాగుంటుంది. అసలు ఆవిడ స్టైలిష్ రైటర్. అవునండి. ఆవిడ స్టైలే వేరు. ఆవిడ క్యారెక్టర్ని పరిచయం చేయటం కూడా స్ఫురద్రూపి అయిన మగవాళ్ళని ఎంత బాగా ఓ పెద్ద వర్ణన ఉండదు. ఒక 2 వాక్యాల్లోనే ఒక హుందా అయిన క్యారెక్టర్ని నుంచోబెట్టేస్తారు కంటి ముందు. ఓకే. మామూలుగా మనం చూసే వాళ్ళల్లో అందంగా ఉండటం వేరు, హ్యాండ్సమ్గా ఉండటం వేరు కదా కదా. మగవాళ్ళల్లో అందం కంటే హ్యాండ్సమ్ లుక్కే కావాలి. వాళ్ళ కళ్ళు, మొహం పెద్ద పెద్ద కళ్ళు, చక్కగా మొహము తెరిపిగా ఉంటే అందరూ అట్రాక్ట్ అవ్వరు. కానీ ఈ హ్యాండ్సమ్ గాయ్ వాడు నల్లగా ఉన్నా సన్నగా ఉన్నా అలాంటి వర్ణన బాగా చేస్తారు. బాగుంటుంది. ఈ కథ కూడా బాగుంటుంది. ఇందులో ఈ చిన్న పుస్తకంలో ఒక 5-6 కథలు ఉన్నాయి. ఈ నేను రచయిత్రిని కాను ఒకటే నాకు ఇష్టమైన చిన్న కథ ఆవిడది. సింపుల్, ఒక ఎపిసోడ్లో చెప్పేసేయచ్చు. ఇంకో 2-3 చూశాను. స్నేహం అయ్యి అవి చెప్పుకుందాం. ఓకే. ఈ కథని ఎట్లా పరిచయం చేస్తారంటే, నేను అనే అమ్మాయే చెప్తున్నట్టు. ఒక అమ్మాయి, నేను మా అన్నయ్య, మేము ఇలా చేసాం, అన్నయ్య ఇలా చేశాడు, అప్పుడు ఇలా అయింది, అతను అలా అన్నాడు అని ఏమనాలి దాన్ని? స్వపరిచయం. అలా అని చెప్పకూడదు. మధ్యం పురుషులో చెప్పటం, నా వైపు నుంచి చెప్పుకోవటం అనమాట కథ. ఓకే. ఈ కథ చెప్పే అమ్మాయి పేరు, ఈ నేను రచయిత్రిని కాను అనే స్లోగన్ చెప్పే అమ్మాయి పేరు అనురాధ. రాధ అనే పేరుతో పరిచయం చేస్తారు. ఈ రాధకి నేను కథని నా వైపు నుంచి చెప్తున్నా. ఓకే. ఆవిడ ఎలా చెప్పారో అలా కాకుండా మన వైపు నుంచి చెప్పుకుంటున్నాం అనమాట. ఈ రాధకి 2 అన్నయ్యలు ఉన్నారు. పెద్ద అన్నయ్యకి వివాహం అయింది, పిల్లాడు కూడా ఉన్నాడు. వదిన క్యారెక్టరే కనపడుతుంది కానీ పిల్లాడు బాబు పేరు అప్పుడప్పుడు వస్తుంది కానీ అదేం చూపించరు. అన్నయ్య, పెద్దన్నయ్య, వదిన, అమ్మ, ఆ చిన్నన్నయ్య. అయితే ఈ చిన్నన్నయ్యకి కథలు రాయటం, పుస్తకాలు చదివించే సరదా ఎక్కువ. ఓకే. అయితే అతను ఎప్పటి నుంచో కథలు రాస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కథలు రాస్తుంటాం, తిరిగి రావటం. అవి ఎక్కడ పబ్లిష్ కాల. బిఏ 3 సార్లు 4 సార్లు డింకి కొట్టాడు. పోన్లేరా, నీకు ఇష్టం లేకపోతే అవేం చదవద్దులేని, రాతలేవో రాసుకోమని వాళ్ళ అన్నయ్య అతను వదిలేసాడు. వాళ్ళ అమ్మకి నచ్చలా. మొత్తం ఇల్లంతా పెద్దన్నయ్యే చూడాలి కదా. ఆడపిల్లలకి పెళ్లి చేయాలి. ఇది 70s రాయబడిన కథ. ఓకే. ఆడపిల్ల పెళ్లి 80s, లేట్ 70s, ఎర్లీ 80s అనుకో. అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయటాలు అవన్నీ అన్నదమ్ములే చూసుకునేవాళ్ళు. పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. అన్నయ్యకి ఒక 600-700 జీతం. 700 జీతం రోజులు ఏనాటివి నీకు కూడా తెలీదు కదా, ఇంకా పాద్దే. అయితే ఒకరోజు ఈ కథ ఇక్కడ ఇలా ప్రారంభం అవుతుందన్నమాట. ఈ అమ్మాయి ఏదో చిన్న స్కూల్లో టీచర్గా చేస్తుంది. పెళ్లి చేసేద్దామని అనుకుంటారు కానీ అన్నయ్యకి చాలా అప్పులైపోయినాయి. మమ్మల్ని ఇద్దరిని చదివించేసరికి అన్నయ్య అప్పులో సగమైనా తీరే వరకు ఉద్యోగం చేసి అన్నయ్య అప్పు తీరడానికి హెల్ప్ చేయాలని స్కూల్లో చేరుతుంది. ఈ అమ్మాయికి కథలు, కాకరకాయలు, వ్యవహారం ఏమీ లేదు. పుస్తకాలు చదవడం తలకాయ నొప్పి. తెరలు అల్లుకోవటం, పూసలు అల్లటం, ఏమైనా బొమ్మలు వేస్తుండటం, ఏదైనా కుడుతూ ఉండటం, మొక్కలకు పాదులు చేయటం, చిన్నపిల్లలతో ఉండటం ఇష్టం. సన్నగా, నాజుగ్గా, కాస్త లేతగా ఉండే ఒక అమ్మాయి క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. పోస్ట్ వస్తుంది. వదిన, రాధ, చిన్నన్నయ్య ముగ్గురు ఒకేసారి బయటకు వస్తారు పోస్ట్ కోసం. ఆ వదిన ఎవరో ఉత్తరాల కోసం చూస్తుంది. ఆవిడకి ఏం లేదు. ఈవిడేదో ఇంటర్వ్యూ ఎక్కడికో అప్లై చేసింది. వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ కార్డు వస్తుందేమో అని రాధ చూస్తుంది. అది రాలా. కానీ ఒక బరువైన పార్సిల్ మాత్రం వెనక్కి వచ్చింది. అదేంటంటే వాళ్ళ చిన్నన్నయ్య రాసిన నవల. పుస్తకం తిరిగి వచ్చేసరికల్లా ఇక అతను హతాశుడైపోతాడు. గబుక్కుని వెళ్ళి గదిలోకి వెళ్ళి తలపేసేసుకుంటాడు. కట్టలాగా వచ్చింది కదా రిజిస్టర్ పోస్టు, అది వెనక్కి ఇచ్చేసి చెల్లెలకి ఇచ్చి, నేను తగలబెట్టేసి కష్టపడి రాశాను అనుకో, అయినా సరే నాకేం పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, నా పుస్తకాలు ప్రింట్ అవటం లేదు, చీచి అని తలపేసేసుకుంటాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా పిలుస్తారు. అన్నం తినమంటారు, కాఫీ తాగమంటారు, బతులాడతారు. వదినకి బాగా మరిదంటే ప్రీతి. ఎప్పుడో పెళ్ళయింది వాళ్ళకి. ముందు నుంచి మగవైపు మరిదంటే ప్రీతి. ఈ అమ్మాయి ఏమో పెద్దన్నయ్యకి కిడ్ అనమాట, పెద్దన్నయ్య పెట్టు. ఎంత పిలిచినా రాడు. రాత్రికి వాళ్ళ పెద్దన్నయ్య ఇచ్చాక బలవంతంగా
మొత్తానికి బయటికి పిలుస్తారు. ఆ సాయంకాలం ఏమవుతుందంటే ఈయన వాళ్ళ అన్నయ్య వస్తూనే ఉత్సాహంగా రాధా రాధా అని పరిగెత్తుకొస్తాడు. చెల్లెల్ని చక్కగా దగ్గర తీసుకుని కావలించుకుంటాడు. నువ్వు అదృష్టవంతురాలివి, నీకు అన్నీ కలిసి వస్తాయి అన్నీను అని ₹1 లాటరీ కట్టేట ఒక చోట ఆయన. గోద్రేజ్ బీరువా వచ్చింది. అప్పట్లో గోద్రేజ్ బీరువాలు అవి చాలా గొప్పవి, ఖరీదు. బీరువా కొనుక్కుంటే 2-3 వేల రూపాయలు అయ్యేది. ₹1 ₹3,000 ₹4,000 బీరువానో తగిలింది. ఎంత గొప్ప కదా. అక్కడి నుంచి చెల్లెలు చేతులు పుచ్చుకుని, అబ్బో నువ్వు భలే అదృష్టవంతురాలు, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, వీళ్ళు ఎప్పటి నుంచో బీరువా కొనమంటున్నారు, ₹1 వచ్చేసింది, నీ పేరుతో కట్టేసరికి రాధ అదృష్టవంతురాలు అని మాట్లాడారు. అక్కడి నుంచి ఆవిడంది వదిలినట్టుంది, దీన్ని ₹5 సరే రాము కాఫీ కూడా తాగలేదు, వాడిని తను పిలవండి అంటే ఇక పిలిచి మొత్తానికి ఎరా పుస్తకం ప్రింట్ అవ్వకపోతే ఆడదానిలాగా ఏడుస్తావురా, రా అని బయటికి తీసుకొచ్చి భోజనాన్ని కూర్చున్నారు. ఏదో నవ్వుతూ మాటల్లో ఏమన్నారంటే, నీ కథ కూడా రాత్రి చేత పోస్ట్ చేయించు, దీనికి అదృష్టం కలిసి వస్తుంది, దీనికి లక్కీ ఫెలో కాబట్టి దానికి ఏదో అవుతుందన్నారు. మాట్లాడలా, ఏదో నవ్వుకున్నారు. ఈ అమ్మాయి యథాతథంగా స్కూల్కి వెళ్తూ ఉండేది. సడన్గా ఒకరోజు పోస్ట్ వచ్చింది. మళ్ళీ అన్నయ్య పుస్తకం వచ్చేసిందేమో అని అనుకుని హడిలిపోయారు వీళ్ళు. తీరా ఓ ఉత్తరం వచ్చింది. ఆయన ఆశ్చర్యపోతాడు. అక్కడి నుంచి చెల్లెలు చేతులు పుచ్చుకుని చెల్లెల్ని గాల్లోకి ఎగరేసి, నిజంగా లక్కీ ఫెలోవి, నీ పేరుతో పంపించానని చెప్పలే, నా పుస్తకం ప్రింట్ అయిందని చెప్పాడు. ఆ టెలిగ్రామ్ వచ్చింది ఆ రోజు. ఈ టెలిగ్రామ్ ఎవరి పేరు మీద వచ్చింది? రాధ పేరు మీద వచ్చింది. వాళ్ళమ్మ వదిన అడిగారు, రాధ పేరు మీద వచ్చింది ఏంటి టెలిగ్రాము, రామకృష్ణని నీ పేరు మీద రావాలంటే ఆ పుస్తకము రాధ పేరు మీద పంపించానని చెప్పాడు. ఆ బుక్ ప్రింట్ అవబోతోంది ఒక పత్రికలో. ఈ అమ్మాయి కనీసం ఆ పుస్తకం ఏమిటో కూడా చూడలేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఏమన్నారు, ఇది మంచిదేగా, ఏదో ఒకటి వాడి పుస్తకం ప్రింట్ అవుతుంది. వాళ్ళు బోల్ డబ్బులు పంపించారు. ఇక వారపత్రికలో సీరియల్గా రావటం మొదలుపెట్టింది. క్రమంగా అందరూ గుర్తించడం మొదలుపెట్టారు, ఈ అమ్మాయే ఆ కథ రాసేదని. ఓనాడు ఇదంతా అందరూ అంటున్నారు, ఏమిటని నా పుస్తకం కూర్చుంటే ఆ బుక్ ఏమీ నచ్చదు, ఏమిటిదో కథ, దీనికి జనాలంతా ఫ్యాన్స్ అవటం ఏమిటి, దిక్కుమాల కథ అనిపిస్తుంది. అమ్మాయికి లేదు, బుక్ రీడింగ్ ఛాయిస్ కాదు తంది. అక్కడి నుంచి ఏదో సన్మానం అని పిలుస్తారు ఈ అమ్మాయిని. ఈ పిల్లకి అసలు ముందే పబ్లిక్లోకి వెళ్ళటం అవి అలవాట్లేదు, మెతకది, తక్కువ మాట్లాడుతుంది, ఏదో ఆ స్కూల్లో ఉండటం తప్పిస్తే తనకేమీ తెలీదు. వాళ్ళ అన్నయ్య చాలా బలవంతం చేసి, ఇప్పట్లో చెప్పద్దు, నేను రాయలేదు, మా అన్నయ్య రాశానంటే వద్దు ఇంకో కొన్ని పుస్తకాలు ప్రింట్ అవ్వనివ్వు, కొంతకాలం అయితే బాగుంటుంది. ఇతను ఏం చేస్తాడు, ఆ పత్రికకి ఈ అమ్మాయి ఫోటో పంపించేస్తాడు. చెల్లెల్ని తీసుకెళ్ళి వెంబడి పెట్టుకెళ్ళి ఒక ఫోటో తీయించి, నాకు అవి నా ఆశయాలు నా అభిప్రాయాలు అని ఒక రాసి తనే పంపిస్తాడు. గుర్తుపడతారు, ఫోటో పడేసరికి ఆటోమేటిక్గా గుర్తుపడతారు. ఈ పబ్లిక్ నుంచి వచ్చేదాన్ని తట్టుకోలేకుండా ఉంటుంది. అదేదో ఇద్దరు ఆడపిల్లలు ఎవరి చేతిలోనో మోసపోయి ప్రతీకారం తీర్చుకోవడానికి మగవాళ్ళ మీద బాగా డబ్బు సంపాదించి మగవాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకుంటారు. కానీ వాళ్ళకి తర్వాత ఎదురుపడ్డ వాళ్ళంతా మంచివాళ్లే, కానీ మంచివాళ్ళని కూడా వీళ్ళు చక్కెరగిరి మాన్యాలు పట్టిస్తారు. ఈ ఆడాళ్ళకి పగా ప్రతీకారాలు ఏమిటో ఈ పిల్లకి అర్థం కాదు. వాళ్ళ అన్నయ్య రాసిన కథ అది. అక్కడి నుంచి ఇంకో బుక్ ప్రింట్ అవుతుంది, ఇంకో అవకాశం వస్తుంది. అన్నయ్య ఏమో ఎవరికి చెప్పద్దంటాడు. ఓ పబ్లిక్ స్పీచ్ కోసం తీసుకెళ్తాడు ఒక చోటకి, ఎక్కడో ఒక చోట సభ, సన్మాన సభ అని ఆ పుస్తకం గురించి మాట్లాడతారు. ఒక ఆవిడ నానా తిట్లు తిట్టిపోస్తుంది స్టేజ్ మీద. పిచ్చి పుస్తకం, ఆడవాళ్ళని ఇట్లా క్రూరంగా చూపిస్తారా, ఆడవాళ్ళు క్షమయా ధరిత్రి అని చెప్పాలి అని నానా తిట్లు తిడితే, ఆ ప్రోగ్రాం రోజున ఈ కింద కూర్చున్న అతిథుల్లో ఒక అతను, తెల్లగా పొడుగ్గా తెల్లటి బట్టలతో ఉన్న ఒక అతను, ఎందుకనో సులోచనారాయణ గారి హీరోలందరూ తెల్లటి బట్టల్లోనే ఉంటారు, వైట్ అండ్ వైట్ ఇష్టమేమో బహుశా. ఏమో వైట్ అండ్ వైట్ అప్పుడు ఫ్యాషన్ కూడా అనుకుంటా జయ. వాళ్ళు ప్రత్యేకంగా కనపడమో ఏదో ఉండుంటుంది. ఆవిడ చిన్నప్పటి ఫ్యాన్సీ అయి ఉండొచ్చు. చాలా కథల్లో వైట్ అండ్ వైటే చెప్తారు. ఒక అతను తనకేసి చూస్తూ ఉండటాన్ని గమనిస్తుంది అమ్మాయి. ఈ తిట్టే ఆవిడ ఒక స్పీకర్ ఉంది కదా, ఆవిడ చెడ తిట్టేస్తుంది, రైటర్కి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇలాంటి పిచ్చి కథలు రాస్తారు, దీనివల్ల సమాజం పాడైపోతుంది. ఈయన ఒక కాగితం రాసి ఏదో పంపిస్తాడు. ఆ కాగితం చూసేసరికి స్పీకర్ తగ్గిపోతుంది. క్షమించాలి, ఇలా మాట్లాడినందుకు క్షమించాలి అని ఏదో మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఒక ముఖం మాట్లాడుతుంది కానీ నానా గలభ అయిపోతుంది. ఇతనే తీసుకొచ్చి దింపుతాడు. అతని పేరు రాజశేఖరం. ఈ రాజశేఖరం కూడా చాలా కథల్లో కనిపిస్తారు. ఎదనపూడి సులోచనారాయణ గారి హీరో ఆ పేరు రాజశేఖరం పేరు. అక్కడి నుంచి ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళ అన్నయ్య ఆశ్చర్యపోతాడు. ఆ పూట ఏంటంటే అన్నయ్య రాడు, ఎందుకంటే నా బదులు నువ్వు సన్మానం తీసుకుంటుంటే నాకు కుళ్ళొస్తుంది అని తను రాడు సన్మానానికి. పైగా స్పీచ్ రాసిస్తాడు, నువ్వేమైనా తప్పులు చదివితే నేను తట్టుకోలేను, అందుకని నేను రానంటాడు. ఇంటికి తీసుకొచ్చి దిగబెడిస్తాడు. దిగబెడిచాక ఏదో కాసేపు మాట్లాడాక తెలుస్తుంది తను చాలా డబ్బులున్నవాడు. తర్వాత ఇలాంటి సభలకి వాటికి పోషకుడుగా ఉంటాడు.
ఇతని పరిచయం చాలా లాభిస్తుంది మనకు అనుకుంటారు. ఇట్లా ఏదో ప్రోగ్రామ్ అంతా పడవిది దుమ్మలాడుతూ వస్తుంది. వాళ్ళంతా ఆవిడెవరితో తిట్టించుకున్నట్టు అయింది కదా, కోపం వచ్చేస్తుంది. నేను కాదని చెప్దామని ఉంది, మీరు నన్ను అనకండి, నేను రాయలేదు అని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేదు. ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అక్కడి నుంచి ఆ శేఖరం అన్న ఆయన ఏం చెప్తాడు, ఇంకొకటి ఎక్కడ లయన్స్ క్లబ్లోనో ఎక్కడో నేను మంచి సన్మానం నేను మళ్ళీ అరేంజ్ చేస్తాను మీ చెల్లెలకి, అసలు ఇవి చూస్తే రైటర్లే లేదు, ఈ నోటి నుంచి మాటే రావట్లేదు అంటాడు. కానీ వీళ్ళు ఊరుకుంటారు, గతుక్కుమంటారు కానీ చెప్పరు. మెల్లిగా రోజులు గడిచాక ఇంకొక సన్మానం పెడతారు. అక్కడ ఇక బ్రహ్మాండంగా నడుస్తుంది. అతని మీద ఈ అమ్మాయి కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, అతను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు వీళ్ళ పట్ల. క్రమంగా ఏమవుతుంది, సినిమా అవకాశాలు కూడా ఇప్పిస్తాడు. ఒక నాటకం రాసి ఇవ్వమంటారు అని, రాస్తుందిలేండి అంటాడు. నేనే ఫెయిర్ చేస్తానని చెప్తాడు చిన్నయ్య. ఒక 3 సార్లు సన్మానాలు అయ్యాక ఈ చెల్లెలు ఏమంటుంది, అనురాధ ఈ స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా, స్కూల్లో వాళ్ళంతా అదో రకంగా చూస్తారు. ఈ సన్మానం అయిన తర్వాత అందరూ నవ్వుకుంటారు, ఈ అమ్మాయిని చూసి బాగా తిట్టారు, మా బాగా అయిందని. ఎవరికైనా పేరు వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చుట్టుపక్కల జనాలకు సంతోషంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని చూస్తాం ఇప్పుడు కూడా మనం. వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే ఆ పెద్ద గొప్ప నీళ్ళగారు బాగా అయింది వీళ్ళకి, అలా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ అంటుంది, ఏమిటమ్మా నువ్వు ఇంత బిజీగా ఉన్నావు, నీలాంటి వాళ్ళు మా స్కూల్లో పనిచేయకూడదు, ఉద్యోగం మానేయమంటారు. ఉద్యోగం మానేయాలి. ఆ స్కూల్ ఉద్యోగం మానటం ఇష్టం ఉండదు ఈ అమ్మాయికి, బోల్ డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి నేను ఈసారి సన్మానంలో నేను చెప్పేస్తాను ఖచ్చితంగా అంటుంది, అన్నయ్యతో చెప్పేస్తానంటుంది. చెప్పేస్తాననేసరికల్లా వాడి వద్దు నువ్వు చెప్పొద్దు అని చెప్పి చెల్లెలకి ఓ చిన్న విషం ఉన్న పొట్లం చూపిస్తాడు. నువ్వు కనుక అక్కడ నోరెత్తావంటే తినేస్తాను నేను, ఎందుకంటే నా మొదట్లో నాకు కూడా కష్టంగానే ఉంది, కానీ ఇప్పుడు నాకు కష్టంగా లేదు. నా చెల్లెలకేగా పేరు వచ్చేది, ఏం పర్వాలేదు. ఇప్పట్లో కాదు, చాలా పేరు వచ్చాక, చాలా పాపులర్ అయ్యాక అప్పుడు చెప్దుగా. ఇప్పుడు నువ్వు రైటర్ అయితే ఏం, కాకపోతే ఏం, చక్కగా సన్మానం చేసుకోవచ్చు కదా, మరి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, మంచి మంచి చీరలు కొని పెడతాను నీకు, ఇట్లా ఒప్పిస్తాడు బలవంతంగా. ఈ రాజశేఖరం ఈ అమ్మాయి పట్ల కొంచెం ఆసక్తి చూపిస్తాడు. అయితే ఏమవుతుంది, ఓసారి ఈ స్కూల్కి వెళ్తుంది కదా, నువ్వు ఎలాగైనా సరే రిజైన్ చేసేయాల్సిందే అంటారు. ఏం చేయాలో తెలియక రిజైన్ చేసి బయటకు వచ్చేసరికల్లా మతిపోయినట్టు అయిపోతుంది. ఇదేమిటి, నేను ఈ రైటర్ అన్న దాన్నే తీసుకోలేకుండా ఉన్నా, ప్రతి వాళ్ళు మాట్లాడమంటారు, అదేమిటి మీరు అంత బాగా రాస్తారు, ఏం మాట్లాడడం రాదే మీకు అంటారు. తను ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. పోనీ చెప్పేద్దామంటే ఈ అన్నయ్య ఏమంటాడో తెలీదు. చనిపోతానన్నాడు కదా, మరి వాడు ఒప్పుకోవటం లేదు. ఏం చేయాలి, అది పరధ్యానంగా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఓ కారు గుద్దైపోతుంది, ఒక దాని నుంచి తప్పుకొని ఇంకో కారు కిందకి వెళ్ళిపోతుంది. ఆ రెండో కారు రాజశేఖర్ అంది. అతను కాస్త ఈ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి తీసుకుపోతాడు. వాళ్ళ అన్నయ్యలకి కబురు చేస్తాడు, ఇంటికి కారు పంపిస్తాడు. ఒక కన్ను బాగా నెవరగంత మీద గట్టి దెబ్బ తగులుతుంది, కళ్ళు మొహానికి కట్టేస్తారు మొత్తం. ఈ అమ్మాయి ఓరుబోరుమని ఎడుతుంది, భయపడిపోతాడు అతను, కళ్ళు కనపడకుండా అయిపోతాయేమోనని. ఓ కన్ను కనిపిస్తుంది. అన్నయ్య అందరూ వచ్చాక కళ్ళు కట్టనివ్వదు, మొత్తం కళ్ళకి భయం వేస్తుంది నాకు, కళ్ళు కనపడకపోయేసరికల్లా టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఓ కన్నే చూడనివ్వండి అంటే రెండో కన్నుకి కట్టకడతారు. కళ్ళు స్ట్రెయిన్ అయ్యి ఎప్పటికీ కోలుకోదు, 20 రోజులు పడుతుంది. ఇతను రోజు వచ్చి బాగా క్లోజ్ అవుతాడు. ఈ యాక్సిడెంట్ మీద కూడా ఒక కథ రాయండి, మీరు రైటర్ కదా అంటాడు నవ్వుతూ. అన్నయ్య ఏం చేస్తాడు, యాక్సిడెంట్ మీద ఒక కథ రాసి పోస్ట్ చేసేస్తాడు. చేసేసరికల్లా అతను వచ్చి కేకలేస్తాడు, ఇట్లా రాస్తారా రైటర్లు, కొన్ని భావాలు దాచుకోవాలి, అది ఈ వర్ణన ఇదంతా చూసి నేనే ప్రజలకు తెలిసిపోతుంది. ఓహో, మీకు సహాయం చేయడానికే నాకు భయంగా ఉంది, మన ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారని మీరేమో ఇట్లా రాస్తారా అంటే ఆ కథ రాసింది కూడా తెలియదు, నేను రాయలేదంటుంది. అనేసరికల్లా అతను అంటాడు, ఇంకా అన్నయ్య మీరు రాయకపోతే వాళ్ళు రాస్తారా, మీదే శైలి నేను చూసే కదా అంటాడు. సరే వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ అన్నయ్య వచ్చి చూసేస్తాడు. ఈ చిన్న అన్నయ్య మీద పోట్లాడుతుంది, బుద్ధి లేదా, ఆ కథ ఎందుకు రాసావు నువ్వు, ఆయన వచ్చి నన్ను తిట్టాడు అనేసరికి అతను ఏమన్నాడంటే, నీకు అతనంటే ఇష్టం, అతనికి నీ మీద ఆసక్తి ఉంది, మీరు బయటపడడానికి ఈ కథ ఉపయోగపడుతుందని చెప్పాను, ఇది మంచిదే. అంతకుముందు వాళ్ళు ఊహిస్తూ ఉంటారు, ఏమిటి ఇతను అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఈ పెళ్ళైపోతే వీళ్ళిద్దరికి చిన్నవాడికి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఓహో, అతను పెద్ద డబ్బులున్నవాడు, సినిమా వాళ్ళ పరిచయాలు ఉన్నాయి, నాటకాల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థలతో పబ్లిషర్స్తో పరిచయాలు ఉన్నాయి. వేరే ఎవరో తెలిసిన పబ్లిషర్ వెళ్తూ ఈవిడతో ఒక కథ రాయించండి మాకు కూడా అని అడిగాడు. మరి ఇవన్నీ పోగొట్టుకుంటారా? ఈ పిల్లకి ఏమనిపిస్తుంది, నన్ను రైటర్ని చేసి ఇతనికి వలేసారు పెద్దవాళ్ళు అనిపించడం మొదలు పెడుతుంది. వాళ్ళ అన్నయ్యల మొహం కూడా దాన్ని నచ్చదు. ఇంకా ఇది అన్యాయం, తప్పు.
ఏదో మాటల మీద అతను చెప్తాడు, నేను అబద్ధాలు చెప్తే భరించను. రాజశేఖరం. అబద్ధాలు, పైగా ఆడవాళ్ళు అసలు అబద్ధం చెప్పకూడదు. ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. ఈ రోజుల్లోది కాదుగా, ఈ రోజులకి అది కరెక్ట్ కాదు. ఆ 70లో కదా, ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. ఆ లిమిటెడ్ ప్రపంచంలో వాళ్ళ అబద్ధాలని ఆసరాగా తీసుకోకూడదు. వీళ్ళకి పిచ్చ దుఃఖంగా ఉంటుంది, ఇతని నుంచి వేరుపడిపోతానేమో అనిపిస్తుంది. చెప్తే అన్నయ్య చచ్చిపోతాడు, చెప్పకపోతే వీడితో సెపరేషన్ వస్తుంది. రేపొద్దు నేను మోసం చేశాను అనుకుంటాడేమో, నేను రైటర్ని కాకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. బ్రహ్మాండంగా చేసుకుంటాను, ఇంకా సంతోషంగా ఉంటుంది, కానీ రైటరు కాకపోతే నీకు నాకు పరిచయం ఎలా అయ్యేది అంటాడు. ఇప్పుడు చెప్పాలో వద్దో తెలియదు. ఇక ఏమవుతుంది, ఒకరోజు వచ్చి ఓ చిన్న ఉంగరం ఒకటి పెడతాడు. ఓ 20 రోజులు నేను ఊరు వెళ్తున్నాను, బాంబే వెళ్తున్నాను, తిరిగి వచ్చాక మళ్ళీ కలుసుకుందాము అని చెప్తాడు. ఈ అమ్మాయికి ఎట్లాగైనా చెప్పేయాలని ఉంటుంది. పెద్ద సన్మాన సభ సిటీ టౌన్ హాల్లో పెడతారు. అయితే అప్పటిదాకా సభ అంటే వణికిపోయి సభలు వద్దని, నేను వెళ్ళనని అన్నయ్య బతిమలాడడం, వాళ్ళ పెద్దన్నయ్య పోన్లే నా అమ్మలు అలా అనకూడదే అని బలవంతం చేసి పంపించడం, అక్కడికి వెళ్ళాక నోరు ఆరిపోవటం, కాళ్ళు వణికిపోవటం, భయం వేయటం. అన్నయ్య ఇంత పెద్ద పారాగ్రాఫ్ 4 పేరాలు రాసిస్తే పావు పేరాలో పావు సగం 4 వాక్యాలు మాత్రమే చెప్పి వచ్చేసేది. ఈసారి మాత్రం గట్టిగా సెంటెన్సులు పేర్చుకుని ఏం చేస్తుంది, స్టేజ్ మీదకి వెళ్ళాక ఈ ముఖ్యమైన విషయం చెప్పాలి. నిజానికి ఇన్ని సన్మానాలు తీసుకుంటాను కానీ ఈ సన్మానాల్లో ఏ ఒక్కటి దానికి నాకు అర్హత లేదు చెప్పేసింది. ఈ కథలు నావి కాదు. ఒకరోజు మా అన్నయ్య రాసిన కథ తిరిగి వచ్చింది. సూసైడ్ చేసుకుంటాడనే భయంతో మా అన్నయ్యకి నా పేరు ఇచ్చాను. ఈ ప్రతి కథ మా అన్నయ్య రాసిందే. నా ప్రతి స్పీచ్ మా అన్నయ్య రాసిచ్చాడు. నేను ఏ స్పీచ్ మాట్లాడలేదు. ఇది నా సొంత స్పీచ్. నేను రచయిత్రిని కాను అని అనౌన్స్ చేసేస్తారు. వాళ్ళు సభ అంతా తెల్లబోతారు. అన్నయ్య వదిన నిర్ఘాంతపోతారు. వీడు ఇంకేం చేయాలి, నెత్తి మీద అన్నయ్య చెప్పొద్దని చెప్పేస్తాడు. జీవితాంతం ఇలాగే కంటిన్యూ చేద్దాం, జీవితాంతం ఇలాగే ఉందాం, నేనే రాస్తా, నీ పేరు ఉంటుంది అంతే, ఓకే ఏం పర్వాలేదు, పిలిచిన చోటకు నువ్వు వెళ్ళు చక్కగా, నా బదులు నాకు లైఫ్ లాంగ్ ఇదే అని మాట్లాడతాడు. ఈ అమ్మాయికి అది ఇష్టం లేదు. ముందు తనకు భర్త కావాలి, అవును, అతనితో ఉండాలంటే అతన్ని మోసం చేయటం కదా ఇది. నా జీవితాన్ని నేనే తరుణాశ్రం చేసుకుంటానని చెప్పేసరికి స్టేజ్ మీద వాళ్ళు ఆశ్చర్యపోతారు. అమ్మాయి చిన్నది అనురాధ, చాలా బుద్ధిమంతురాలు, ఎంతో చక్కగా ఇట్లా చేసింది, వాళ్ళ అన్నయ్యకి సహాయం చేసింది. తర్వాత ఆ క్రెడిట్ తీసుకుంటారు. ఇంకొకళ్ళు అయితే పక్కవాడు చేసిన పని క్రెడిట్ లాక్కోవాలనుకుంటారు. తనకు అయాచితంగా వచ్చిన దాన్ని కూడా తను ఇట్లా చేసింది కాబట్టి అమ్మాయి చాలా అభినందనీయురాలు అని ఏదో చెప్పి అతన్ని స్టేజ్ మీద పిలుస్తారు. రామకృష్ణ వీళ్ళ చిన్నన్నయ్య ఎంత బాగా మాట్లాడతాడో జనం డంగైపోతారు. మరి రైటర్స్ స్పీచ్ వేరేగా ఉంటుంది కదా. అక్కడి నుంచి ఇంకేముంది, ఇది ఆ సభలో అతను ఎదురుకుండా కూర్చొని మొదటంతా వినేస్తాడు. అంతా అయిపోయాక చూస్తే అతను ఉంటాడు. పిచ్చెక్కిపోతుంది అమ్మాయికి. ఇంక ఇతన్ని పోగొట్టుకున్నట్టే. ఇంటికి వెళ్ళిపోతారు. ఇక పిచ్చిదానిలో అయిపోతుంది. నీరసము, నిస్త్రాణ, ఏం చేయాలో తెలియదు. ఉద్యోగానికి ఉద్యోగం పోయింది. ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పిందని కొంతమంది మెచ్చుకున్నా, కొంతమంది అంటారు ఇన్నాళ్ళు భలే గీర్వాణం చూపించింది, ఇలాంటివి వస్తాయి కదా. ఉద్యోగానికి ఉద్యోగం లేదు, ఇతనితో పెళ్లి చెడిపోయింది అనుకుంటుంది. అమ్మ వదిన పెళ్లి ఏర్పాట్లలో ఉంటారు. అన్నయ్య ఎక్కడికో వెళ్తాడు, చిన్నన్నయ్య ఎక్కడికో నాటకం వాళ్ళతో ఒక నాటకం రాస్తాడు ఈ అమ్మాయి పేరుతోటి. అది చాలా పెద్ద పోటీల్లో గెలుపొందుతుంది. దానికి కూడా బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇల్లంతా డబ్బే. వీళ్ళకి ఇంట్లో ఫోన్ పెట్టించుకుంటారు, సోఫాలు కొనుక్కుంటారు, ఇల్లు పెద్దది చేసుకుంటారు, వదినకి బంగారం కొంటారు, ఈ అమ్మాయి పెళ్లికి సామాన్లు కొంటారు, అంతా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా. ఈ డబ్బంతా కనపడుతోంది. ఇవే కనిపిస్తున్నాయి, నేను లేని ఇందులోనే అనిపిస్తుంది. సరే ఆలోచించి ఏమనుకుంటుంది, ఉంగరం తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అనుకుంటుంది. ఇంటికి వెళ్తే కింద పని వంటాడు, ఎవరో వచ్చారని చెప్పి సార్ని పిలుచుకురా నువ్వు అంటూ. కిందకి వచ్చేసరికల్లా అబ్బా మొత్తానికి దారి కనపడింది నీకు అంటాడు. కొంచెం వెటకారంగా మాట్లాడతాడు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటా ఉంగరం ఇచ్చేస్తుంది. మీ ఉంగరం నాకెందుకు, అట్టు పెట్టుకోండి, నేను మోసం చేశాను మిమ్మల్ని, నేను ఈ పెళ్ళి ఎలాగో జరగదంటే సరే ఉంగరం చేతిలో పెడితే చేయిపుచ్చుకుంటాడు. ఈ చేతిలో నుంచి ఈ చేయిపుచ్చుకుని రెండో చేపట్టుకుని ఉంగరం పెట్టేస్తాడు. 2 రోజుల్లో మన నిస్తార్థమని, 4 రోజుల్లో మన పెళ్ళి అని తెలుసా నీకు అంటాడు. అనేసరికి ఇంకేం పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, నేను చెప్పిన రోజునే అయిపోయింది కదా, అందుకే నువ్వు నాకు కనపడకుండా వెళ్ళిపోయావు అంటే, ఆ రోజే మీ అన్నయ్యలు ఇద్దరు వచ్చి గంటల తరబడి నన్ను బతిమలాడి నీ తప్పేం లేదని చెప్పారు. ఓహో, ముందు నాకు కష్టం తోచింది, ముందంతా ఇది నా భార్య ఫేమస్ రైటరు అని చెప్పుకోవాలంటే నాకు మొహమాటంగా ఉండేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఇది నా భార్య అని చూపించుకోగలుగుతాను. నేను ఫేమస్ పర్సనాలిటీలకి భర్తలుగా ఉండటము కష్టం,
నీ మీద ప్రేమతో దాన్ని భరిద్దాం అనుకున్నా. ఇప్పుడు నాకు అసలు అవసరమే లేదు, ఆ కష్టమే లేదు నాకు. దొంగ మొహం. ఆలోచిస్తే నాకు ఇదే బాగుంది అనిపించింది. ఓకే. అమ్మాయి నచ్చింది మొదటి రోజు నుంచి. ఈ పిల్ల ఇంత నాజుగ్గా ఉన్న అమ్మాయి, ఇంత మాటల నోటో నాలుగు లేనట్టుగా ఉంది, ఈ పిల్ల ఎటా రాసింది అనుకున్నాను నేను. అమ్మాయి నువ్వు రాయలేదనుకుంటే నాకు అమ్మాయిగా ఉందంటాడు. ఉందని చక్కగా ఉంగరం పెట్టి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెడతాడు. ఇంకో నెలలో పెళ్ళి అయిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, కానీ లాస్ట్లో పాయింట్ బాగాలేదు.